ఈ వీడియోలో ఫైనాన్షియల్ ఇయర్ 2019-20 అనగా అసెస్మెంట్ ఇయర్ 2020-21 సంవత్సరానికి సంబంధించి మన యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ని ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, అంటే మనకి ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2019-20లో ఎంత ట్యాక్స్ పడుతుంది, మనం ఎంత ట్యాక్స్ పే చేస్తాము అనేది పూర్తిగా ఏ విధంగా ఖచ్చితంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. ఈ వీడియోలో కేఎస్ఎస్ ప్రసాద్ గారు తెనాలి వారిచే తయారు చేయబడిన ఈ ఇన్కమ్ ట్యాక్స్ సాఫ్ట్వేర్ ద్వారా మన యొక్క ఇన్కమ్ ట్యాక్స్ని ఏ విధంగా ఖచ్చితంగా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు అనేది పూర్తిగా డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సాఫ్ట్వేర్ అనేది అన్ని డిపార్ట్మెంట్స్ వారికి ఉపయోగపడుతుంది. అందరి ఎంప్లాయీస్కి ఈ సాఫ్ట్వేర్ ద్వారా వారికి ఎంత ట్యాక్స్ పడుతుంది అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ముందుగా మనం ఈ ఇన్కమ్ ట్యాక్స్ని క్యాలిక్యులేషన్ చేసే ముందు అసలు ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2019-20కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది చూసిన తర్వాత ఈ క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేద్దాం. ఇవేనమాట 2019-20కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్. ఈ స్లాబ్స్ ఏమైనా జనరల్ పబ్లిక్ సంబంధించింది, ఇవేమైనా సీనియర్ సిటిజన్స్ అంటే 60 to 80 ఇయర్స్ మధ్య ఉన్న వారికి, అదేవిధంగా వెరీ సీనియర్ సిటిజన్స్ అంటే ఏజ్ అనేది 80 ఇయర్స్ అబోవ్ ఉన్న వారికి ఈ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ అనేవి మీకు స్క్రీన్ మీద కనిపించిన విధంగా ఉన్నాయి. ఈ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్లో పోయిన సంవత్సరం ఏ విధంగా అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా ఉన్నాయి, ఎలాంటి మార్పు అనేది లేదు. కాకపోతే మనకి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇచ్చిన బెనిఫిట్ ఏంటంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ మొత్తం చేసుకోక ఫైనల్లో మనకి ట్యాక్సిబుల్ ఇన్కమ్ అనేది ఎంత అనేది వస్తుంది. ఆ ట్యాక్సిబుల్ ఇన్కమ్ కనుక 5 lakhs లోపు ఉంటే మనకి ట్యాక్స్ రిబేట్ అనేది 12,500 అనేది రిబేట్ కింద ఇవ్వనున్నారు. ఈ యొక్క బెనిఫిట్ మాత్రమే మనం ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో పొందగలం. అదే విధంగా స్టాండర్డ్ డిడక్షన్ కూడా 50,000కి పెంచడం జరిగింది. కాకపోతే ఇక్కడ ట్యాక్సిబుల్ ఇన్కమ్ అనేది 5 lakhs దాటి ₹1 పెరిగినా కూడా ఈ 12,500 రిబేట్ అనేది ఉండదు. కాబట్టి ఇది ఓన్లీ ఈ స్లాబ్స్ అనేవి ఓన్లీ మిడిల్ ఎంప్లాయీస్కి మాత్రమే యూస్ఫుల్గా ఉంటుంది. ఎక్కువ శాలరీస్ గెజిటెడ్ ఎంప్లాయీస్ వారికి అయితే మాత్రం ఈ రిబేట్ అనేది వర్తించదు. కాబట్టి వారికి ఈ స్లాబ్స్లో ఎలాంటి మార్పులు అనేవి లేదు. ఇప్పుడు ఏ విధంగా మన యొక్క ట్యాక్స్ని క్యాలిక్యులేషన్ చేసుకోవాలని చూద్దాం. ముందుగా ఈ సాఫ్ట్వేర్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడుతుంది. ఆ లింక్ ద్వారా మీరు ఈ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఈ సాఫ్ట్వేర్ సంబంధించి అప్డేట్ వెర్షన్ని ఆ డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వబడుతుంది. ఈ సాఫ్ట్వేర్లో మొత్తం 4 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి అని చెప్పేసి మొత్తం 4 రకాలుగా ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. నేను కూడా నా యొక్క ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ కానీ మా ఫ్రెండ్స్ది కానీ ఈ సాఫ్ట్వేర్ ద్వారానే నేను క్యాలిక్యులేషన్ అనేది చేస్తూ ఉంటాను. దీంట్లో ఇప్పుడు పార్ట్ ఏలో మన యొక్క ప్రైమరీ డేటా అనేది ఇచ్చేస్తాము. నెక్స్ట్ పార్ట్ బిలో మన శాలరీకి సంబంధించి వివరాలు, అదేవిధంగా డిడక్షన్స్కి సంబంధించి వివరాలను ఈ పార్ట్ బిలో ఇస్తాము. ముందు వీటి గురించి చూద్దాం. నెక్స్ట్ ఈ పార్ట్ ఏలో మనం మన యొక్క ప్రైమరీ డేటా అనేది ఉంటుంది. దీంట్లో ఎంప్లాయీ నేమ్ ఇచ్చేస్తాము, అదేవిధంగా డిజిగ్నేషన్ ఇస్తాము, అదేవిధంగా ఆఫీస్ నేమ్ ఇస్తాము, వర్కింగ్ ప్లేస్ ఇస్తాము, మండలం, డిస్టిక్, పాన్ నెంబరు, ఎంప్లాయీ ట్రెజరీ ఐడి, ఇవన్నీ ప్రైమరీ డేటా. నెక్స్ట్ డీడీఓ డీటెయిల్స్ అంటే డీడీఓ నేము, డిజిగ్నేషను, డీడీఓ ఆఫీసు, వర్కింగ్ ప్లేసు, డీడీఓ గారి యొక్క ట్యాన్ నెంబరు, పాన్ నెంబరు ఇక్కడ ఇచ్చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ కనుక ఆంధ్రప్రదేశ్ వారు ఉపయోగిస్తుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా తెలంగాణ వారు అయితే తెలంగాణ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఆ ఎంప్లాయీ కనుక పెన్షన్లో ఉంటే అంటే జెడ్పీపీఎఫ్ అనేది ఉంటే పెన్షనబుల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. అదే సిపిఎస్ స్కీమ్లో ఉంటే సిపిఎస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా వెకేషన్ డిపార్ట్మెంట్ వారు అయితే వెకేషన్ పోస్టు, నాన్ వెకేషన్ అయితే నాన్ వెకేషన్. అదేవిధంగా రెంటెడ్ హౌసా, ఓన్ హౌసా, ఇక్కడ కనుక మీరు హెచ్ఆర్ఏ అని క్లెయిమ్ చేయాలనుకుంటే ఇక్కడ రెంటెడ్ హౌస్ అని పెట్టుకోండి. అలా కాకుండా ఓన్ హౌస్ అని పెట్టుకుంటే మాత్రం మీకు హెచ్ఆర్ఏ అనేది ఎగ్జంప్షన్ అనేది ఉండదు, అది కూడా ట్యాక్సిబుల్ అవుతుంది. ఇక్కడ పిహెచ్సి అలవెన్స్ అనేది విత్ హాలిడేస్తో కూడా కలిపి తీసుకుంటే మీరు విత్ హాలిడేస్ అనేవ్వండి, వితౌట్ హాలిడేస్తో తీసుకుంటే వితౌట్ హాలిడేస్ అని చెప్పేసి పిహెచ్సి అలవెన్స్ని దీనికి అప్లికబుల్ అయిన వారు ఇచ్చేసేయండి. నెక్స్ట్ బేసిక్ పే యాజ్ ఆన్ జనవరి 2019. జనవరి 2019 మీకు ఎంత బేసిక్ పే ఉన్నది అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. అదేవిధంగా యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్, మీ యొక్క ఇంక్రిమెంట్ అనేది ఏ నెలలో ఉందో ఆ నెల ఇచ్చేసేయండి. అదేవిధంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్, మీరు కనుక ప్రమోషన్ తీసుకుంటే మీరు ఏ నెలలో ప్రమోషన్ తీసుకున్నారో ఆ ప్రమోషన్ మంత్ ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడ ఇంక్రిమెంట్ డేట్కి మీరు ఫిక్సేషన్ తీసుకున్నారా, ప్రమోషన్ డేట్కి ఫిక్సేషన్ తీసుకున్నారా ఇక్కడ తెలియపరచండి. నెక్స్ట్ మీరు ఏ తేదీన ప్రమోషన్ తీసుకున్నారో ఆ డేట్ని కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. దీనికి అప్లికబుల్ అయిన వారే ఈ ఆప్షన్ని చూస్ చేసుకోండి, మిగతా వారు సెలెక్ట్ అని చెప్పేసి ఇలాగే ఉంచేసేయండి. నెక్స్ట్ అదేవిధంగా ఏఏఎస్ 6, 12, 18, 24 ఇయర్స్ స్కేల్స్ కనుక ఎవరైనా తీసుకుంటే అప్లికబుల్ అయితే వారు అప్లికబుల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీరు ఏ మంత్లో తీసుకున్నారు, ఏ తేదీని తీసుకున్నారో ఆ డేట్స్ ఇచ్చేసేయండి, మిగతా వారు మాత్రం సెలెక్ట్ అని చెప్పేసి ఇచ్చేసేయండి. అదేవిధంగా హాఫ్ లీవ్ కనుక మీరు ఏమైనా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో పెట్టి ఉంటే దానికి సంబంధించి ఆ మంత్ ఇచ్చేసేయండి, ఎన్ని రోజులు పెట్టారు ఇచ్చేసేయండి, ఆ వివరాలు కూడా ఇచ్చేసేయండి. అదేవిధంగా సరెండర్ లీవ్స్ తీసుకుంటే ఈ సరెండర్ లీవ్స్ సంబంధించి కూడా మనం ట్యాక్స్ పే చేయాలి. కాబట్టి మీరు 15 రోజులు తీసుకున్నారో 30 రోజులు తీసుకున్నారో ఆ వివరాలు కూడా ఇక్కడ ఇచ్చేసేయండి. అదేవిధంగా పీపే కానీ ఎఫ్పీపే కానీ తీసుకుంటే ఆ అమౌంట్ ఇచ్చేసేయండి. అదే తెలంగాణ వారు అయితే తెలంగాణ ఇంక్రిమెంట్ టీఎస్ ఇంక్రిమెంట్తో కలిపి కూడా ఇక్కడ అమౌంట్
బల్క్ అమౌంట్ ఇచ్చేసేయండి. అదేవిధంగా మీకు హెచ్ఆర్ఏ ఎంత ఉంటుందనేది ఇక్కడ ఇచ్చేసేయండి. మీ హెచ్ఆర్ఏ కనుక ఈ ఫైనాన్స్ ఇయర్లో కనుక మధ్యలో మారితే ఎంత మారింది ఇచ్చేసేయండి, ఏ నెల నుంచి మారింది ఇచ్చేసేయండి, ఆ డేట్ ఇచ్చేసేయండి. మిగతా వారు మాత్రం ఇలాగే బ్లాంక్గా వదిలేసేయండి. అదేవిధంగా జెడ్పీపీఎఫ్ ఇక్కడ పెన్షనబుల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ జెడ్పీపీఎఫ్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ మీరు పిఎఫ్ ఎంత ఉందనేది ఇక్కడ ఇచ్చేస్తారు. ఈ పిఎఫ్ కనుక మీరు ఈ ఫైనాన్స్ ఇయర్లో మధ్యలో పెంచుకొని ఉంటే అప్పుడు ఎంత పెంచుకున్నారో ఇచ్చేసేయండి, ఏ నెలలో పెంచుకున్నారో ఆ మంత్ ఇచ్చేసేయండి. అదేవిధంగా ఏపీజీఎల్ఐ కూడా మీరు ఎంత ప్రీమియం కడుతున్నారో ఒకవేళ దీన్ని పెంచుకొని ఉంటే ఆ పెంచిన అమౌంట్ ఆ మంత్. ఈ విధంగా ఇక్కడ ఏమన్నా యాక్చువల్గా ఇస్తాము, ఇక్కడ ఏమన్నా మధ్యలో ఏమైనా పెరిగితే వాటికి సంబంధించి ఎంత పెరిగింది, ఏ నెలలో పెరిగింది అనేది ఇచ్చేస్తాము. అదేవిధంగా జేఎస్ ఇస్తారు, జేఎస్ మారితే ఇక్కడ ఇచ్చేసేయండి, మంత్ ఇచ్చేసేయండి. అదేవిధంగా ఎల్ఐసి కూడా కొంతమంది శాలరీతో పాటు కలిపి కడుతూ ఉంటుంటారు. అలా మంత్లీ ఎంత కడుతున్నారు అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. ఇది శాలరీ ద్వారా కట్ అయితేనే వారు మాత్రమే ఇక్కడ ఎల్ఐసి అమౌంట్ ఇవ్వండి. అదేవిధంగా హెచ్ఎంఎల్వెన్స్ కూడా ఇక్కడ ఇచ్చేసేయండి. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఈహెచ్ఎస్ అంటే ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఉంటుంది కదా, ఆ స్కీమ్ సంబంధించి మనం ఇన్సూరెన్స్ 90 కానీ 120 కానీ పే చేస్తూ ఉంటాం కదా, ఆ అమౌంట్ మీకు ఎంత అప్లికబుల్ అయితే అంత అమౌంట్ ఇచ్చేసేయండి. మధ్యలో ఏమైనా మారితే మాత్రం ఇక్కడ ఏ నెలలో మారిందో ఇచ్చేసేయాలి, ఆ అమౌంట్ కూడా ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్ అనేది మనకి మార్చి నెలలో కట్ అవుతుంది, ఎంత కట్ అయిందో ఇక్కడ ఇచ్చేసేయండి. సైనిక్ వెల్ఫేర్ ఫండ్ అనేది డిసెంబర్ నెలలో కట్ అవుతుంది, ఎంత కట్ అయింది అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. అదేవిధంగా చైల్డ్ ఫీ కన్సెషన్ ఎవరైనా పొందితే ఆ అమౌంట్ ఇవ్వండి. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ అలవెన్స్ ఏమైనా పొందుతుంటే ఆ అలవెన్స్ కూడా ఇచ్చేసేయండి. అదేవిధంగా రేటల్ అలవెన్స్, సీసీ అలవెన్స్, ఎస్సీ అలవెన్స్, అడిషనల్ హెచ్ఆర్ ఇవన్నీ ఎవరికైతే అప్లికబుల్ అవుతాయో వారు మాత్రమే వీటిని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో మనం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఫ్యామిలీ ఫంక్షన్ కానీ ఈ విధంగా ఏమైనా మనకి ఉంటే వాటిని కూడా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో చూపించాల్సి ఉంటుంది. వాటిని కూడా కలిపి మన యొక్క ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవాలి. కాకపోతే ఎవరైనా వీటిని చూపించినప్పుడు వాటికి సంబంధించి ముందుగానే అడ్వాన్స్ ట్యాక్స్ అనేది పే చేసి ఉంటే ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లోకి వెళ్ళి 26 ఇయర్స్ చెక్ చేసుకోండి. ముందుగానే ట్యాక్స్ కట్టి ఉంటే ఆ ట్యాక్స్ని అక్కడ ఆ నెలలో అడ్వాన్స్ ట్యాక్స్ కింద అమౌంట్ వేసేయండి. నెక్స్ట్ డిడక్షన్స్ వద్దకు వస్తే ట్యూషన్ ఫీ ఫర్ 2 చిల్డ్రన్ అంటే మీకు ట్యూషన్ ఫీ ఏమైనా ఉంటే అవి ఇక్కడ అమౌంట్ ఇచ్చేసేయండి. అదేవిధంగా ఎల్ఐసి పాలసీలు కానీ, పిఎల్ఐ కానీ ఇక్కడ మొత్తం మీకు చూపిస్తుంది. వీటిల్లో మీకు అప్లికబుల్ అయ్యే వాటిని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ అమౌంట్ ఇవ్వగానే ఇక్కడ పక్కన ఎంత లిమిట్ అనేది కూడా మీరు ఇక్కడ ఈజీగా చూసుకోవచ్చు. అదేవిధంగా రాజీవ్ గాంధీ ఈక్విటీ స్కీమ్స్ కింద ఎవరైనా అమౌంట్ అనేది కట్టి ఉంటే ఆ అమౌంట్ని కూడా ఇక్కడ చూపించేసేయచ్చు. అదేవిధంగా ఇంట్రెస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ లోన్ ఇక్కడ ఎడ్యుకేషన్ లోన్ కనుక ఎవరైనా తీసుకొని ఉంటే దానికి సంబంధించి ఇంట్రెస్ట్ని కూడా ఇక్కడ అమౌంట్ అనేది ఇక్కడ చూపించేయచ్చు. ఇక్కడ ఈ విధంగా అమౌంట్ ఇవ్వగానే ఎంత ఎలిజిబుల్ అమౌంట్ కూడా ఇక్కడ పక్కన మీకు చూపించేస్తుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ లోన్ కింద ఇంట్రెస్ట్ అనేది మనం అన్లిమిటెడ్గా చూపించుకోవచ్చు. అదేవిధంగా ఎవరికైనా హౌసింగ్ లోన్ ఉంటే ఇక్కడ హౌసింగ్ లోన్ అమౌంట్ని ఇక్కడ మీరు చూపించేసేయచ్చు. ఇక్కడ నేను 20,000 చూపించగానే దీనికి సంబంధించి ఎంత లిమిట్ ఉంది అనేది అంటే హౌసింగ్ లోన్ సంబంధించి 2 lakhs లిమిట్ ఉంది కదా, ఆ లిమిట్ని కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. ఈ విధంగా పక్కన లిమిట్ ఎంత ఉందనేది కూడా ఈ సాఫ్ట్వేర్ ద్వారా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఆఫ్ హౌసింగ్ లోన్లో మొత్తం ఇక్కడ 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏమన్నా 2 lakhs ఈ సెక్షన్ 24 ప్రకారం అయితే 2 lakhs వస్తుంది. అదేవిధంగా ఇంట్రెస్ట్ ఆఫ్ హౌసింగ్ లోన్ 80 EE కింద అదనంగా ఇంకొక 50,000 అనేది చూపించుకోవచ్చు. కాకపోతే ఈ సెక్షన్ అనేది ఎవరైతే ఫైనాన్స్ ఇయర్ 2016-17లో హౌసింగ్ లోన్ అనేది తీసుకున్నారో వారికి మాత్రమే ఈ 80 EE అడిషనల్ 50,000 అనేది ఉంటుంది. మిగతా వారు మాత్రం 80 EE కింద చూపించకూడదు. అదేవిధంగా ఇక్కడ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా ఇక్కడ మీరు ఆ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో ఇక్కడ రకాలు ఉంటాయి. మీకు ఏదైతే అప్లికబుల్ ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 80D కింద ఆ అమౌంట్ని ఇక్కడ చూపించేసుకోవచ్చు. అదేవిధంగా 80U కింద ఆ ఎంప్లాయీ కనుక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అయితే అప్పుడు 40% డిజేబిలిటీ ఉంటే వారు 75,000 చూపించేసుకోవచ్చు. అదే 80% అబౌవ్ డిజేబిలిటీ ఉంటే 1,25,000ని ఇక్కడ 80Uలో చూపించేసుకోవచ్చు. అదేవిధంగా ఇంట్రెస్ట్ ఫ్రమ్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అనేది 80TTA అమౌంట్ని కూడా ఇక్కడ చూపించాల్సి ఉంటుంది. కాకపోతే 80TTA అనేది మీకు 26 ఇయర్స్లో ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయితేనే ఈ అమౌంట్ని చూపించండి, లేకపోతే ఇక్కడ మీరు ఎలాంటి అమౌంట్ని ఇక్కడ మీరు చూపించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో మీరు ముందుగానే అమౌంట్ అనేది పే చేసి ఉంటే మీరు ఏ నెలలో ఎంతెంత పే చేస్తారనేది ఇక్కడ ఇచ్చేసేయండి. మీరు అడ్వాన్స్ ట్యాక్స్ అనేది మీ యొక్క పాన్ అకౌంట్లోకి క్రెడిట్ అయిందా లేదా అనేది ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి 26 ఇయర్స్ని ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్గా అమౌంట్ అనేది క్రెడిట్ అయిందా లేదా అనేది మీకు తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఆఫ్ హౌసింగ్ లోన్ ఇక్కడ అమౌంట్ చూపించిన వారు ఇక్కడ ఇన్కమ్ ఆర్ లాస్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అండర్ సెక్షన్ 24 ఉంది కదా, ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసేసేయండి.
ఇక్కడ యాన్యువల్ రెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఏ బి అనే 2 ఆప్షన్స్ ఉంటాయి కదా. ఇవేంటంటే ఈ ఆప్షన్స్ ద్వారా మనం హౌసింగ్ లోన్ చూపించుకోవచ్చు, అదేవిధంగా హెచ్ఆర్ఏని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే మన యొక్క సొంత ఇంటిలో కనుక అదేలాగంటే మనం హౌసింగ్ లోన్ తీసుకున్నప్పుడు ఆ ఇంట్లో మనం ఉండకుండా వేరే ఇంట్లో మనం రెంట్కి ఉంటున్నప్పుడు, అదేవిధంగా మన సొంత ఇంటిని రెంట్కి ఇచ్చినప్పుడు అప్పుడు మనం హెచ్ఆర్ఏని క్లెయిమ్ చేసుకోవచ్చు, హౌసింగ్ లోన్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. కాకపోతే అప్పుడు మన సొంత ఇంటి మీద మనం రెంట్కి ఇస్తున్నాం కదా, ఆ రెంట్ ఆదాయాన్ని ఇక్కడ మనం చూపించాల్సి వస్తుంది. సుమారుగా ఒక 10,000 అనుకోండి. మున్సిపల్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉంటాం కదా, అది సుమారుగా ఒక 300 అనుకోండి. ఈ విధంగానే 30% ఈ విధంగా మెయింటెనెన్స్ కింద తీసేసి మనకి ఈ విధంగా 9,700 అనేది ఆ ఇంటి మీద మన సొంత ఇంటి మీద ఆదాయం కింద చూపించాలి. ఈ విధంగా హెచ్ఆర్ఏని హౌసింగ్ లోన్ని రెండింటిని క్లెయిమ్ చేయాలంటే మన సొంత ఇంటి మీద ఎంతో కొంత ఆదాయంగా చూపించాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పార్ట్ సిలో ఇక్కడ డిఏఆర్ఎస్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనకి జనవరిలో ఒక డిఏ ఇచ్చారు కదా, ఆ డిఏకి సంబంధించి ఇది వాల్యూస్ అనమాట, ఆటోమేటిక్గా డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ఇది కరెక్ట్గానే ఉంటుంది, నో ప్రాబ్లం. అదేవిధంగా ఇక్కడ మనకి సెకండ్ డిఏ అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు, కాకపోతే ఫిబ్రవరి లోపు అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముందుగానే ఈ సాఫ్ట్వేర్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఆ డిఏని అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఆ డిఏ ఆ సెకండ్ డిఏ ఏరియాస్ అంటే జూలై డిఏ ఉంది కదా, ఆ జూలై డిఏని కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని ఆ ఏరియాస్ని కూడా ఈ సాఫ్ట్వేర్లో క్యాల్కులేషన్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ట్యాక్స్ రిలీఫ్ సంబంధించింది అనమాట ఈ సెక్షన్ మొత్తం. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనం గత సంవత్సరంలో తీసుకోవాల్సిన ఏరియర్స్ని ఈ సంవత్సరంలో తీసుకుంటాం మూలాన మనకి ట్యాక్సిబుల్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. అలా పెరగటం మూలాన మనం కట్టే ట్యాక్స్ కూడా పెరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించి క్యాల్కులేషన్ అనమాట ఇది. అంటే మనం గత సంవత్సరంలో ఏరియర్స్ అనేవి ఏదైనా అవ్వచ్చు, అది డిఏ ఏరియర్స్ అవ్వచ్చు, శాలరీ ద్వారా అవ్వచ్చు, లేకపోతే ఇంకేమైనా పిఆర్సీ ఏరియర్స్ అవ్వచ్చు, ఏవైనా సరే గత సంవత్సరంలో తీసుకోవాల్సినవి ఈ సంవత్సరంలో తీసుకుంటే ఇక్కడ మనం ఆ ఫైనాన్స్ ఇయర్ సంబంధించి ఆ అమౌంట్ని ఇచ్చేసేసి కాకపోతే పక్కన కంపల్సరీగా ట్యాక్సిబుల్ ఇన్కమ్ కూడా ఇవ్వాలి. ఇలా ఇచ్చేసేస్తే మనకి రిలీఫ్ అనేది చూపిస్తుంది, ఎంత ట్యాక్స్ రిలీఫ్ పొందవచ్చు. ఆ రిలీఫ్ని మొత్తం మీద మనం కట్టే ట్యాక్స్ నుంచి మైనస్ చేస్తుంది. ఈ విధంగా ట్యాక్స్ రిలీఫ్ పొందాలనుకుంటే ఆ ఏరియర్స్ని ఏమైనా ఇక్కడ చూపించాలి. ఇక్కడ డిఏ ఏరియర్స్ అనేవి ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తాయి. ఇక్కడ 2017, 18, 19కి సంబంధించి ఏరియర్స్ అనేవి ఆటోమేటిక్గా క్యాల్కులేషన్ అయిపోయినాయి. కాకపోతే పక్కన ఆ 17, 18లో మీరు ఎంత ట్యాక్సిబుల్ ఇన్కమ్ పడింది అనేది కూడా ఇక్కడ ఇవ్వాలి. అదేవిధంగా 18, 19లో కూడా మీకు ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఎంత పడింది అనేది కూడా ఇక్కడ ఇస్తేనే అప్పుడు మీకు ట్యాక్స్ రిలీఫ్ అనేది వర్తించదా అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది. ఈ పార్ట్ డి అనేది ఏంటంటే డిఏ ఏరియర్స్ని ఖచ్చితంగా క్యాల్కులేట్ చేయడం కోసం ఈ పార్ట్ డి ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ మనకి గత సంవత్సరంలో తీసుకోవాల్సిన డిఏ ఏరియర్స్ని ఈ సంవత్సరంలో మనం పొందుతున్నాం కదా, అంటే గత సంవత్సరంలో కనుక మనకి అలా డిఏఎస్ సంబంధించి ఖచ్చితంగా క్యాల్కులేషన్ కోసం అనమాట ఇది. అంటే మనకి ఫైనాన్షియల్ 18-19లో కనుక ఏఎస్ కానీ లేకపోతే ఏదైనా ప్రమోషన్ కానీ లేకపోతే ఏమైనా సరెండర్ లీవ్స్ కానీ ఏమైనా తీసుకుంటే ఆ వాల్యూస్ ఇచ్చేసేయండి. ఇదేమన్నా ఏఎస్ సంబంధించింది, ఇదేమన్నా ప్రమోషన్ ఇంక్రిమెంట్ 1 ఇంక్రిమెంట్ 2 ఇంక్రిమెంట్స్, ఇదేమన్నా ఎన్ లీవ్ సంబంధించింది. ఈ కూడా ఇచ్చేస్తే ఆ డిఏ కూడా ఇక్కడ ఖచ్చితంగా క్యాల్కులేషన్ అయ్యి ఆటోమేటిక్గా ఇక్కడ ఆ ఫైనాన్స్ ఇయర్కి సంబంధించి ఇక్కడ అమౌంట్ అనేది ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయిపోతుంది. దానికి సంబంధించి ఈ పార్ట్ డి క్యాల్కులేషన్ అనమాట. అదేవిధంగా ఇక్కడ మంత్లీ రెంట్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ మనకి క్యాల్కులేషన్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఇయర్లీ రెంట్ అనేది 1 lakh లోపు ఉన్నప్పుడు మనం ఎలాంటి పాన్ రిసిప్ట్ అనేది పెట్టవలసిన అవసరం లేదు. ఇయర్లీ రెంట్ కనుక 1 లక్ష రూపాయలు దాటితే మాత్రం ఓనర్ యొక్క పాన్ కార్డ్ అనేది ఖచ్చితంగా పెట్టవలసి వస్తుంది. కాబట్టి ఇయర్లీ 1 lakh అంటే మంత్లీ వచ్చేసరికి సుమారుగా 8,300. ఇక్కడ 8,300 కనుక దాటితే మాత్రం మీరు రెంట్ పాన్ రిసిప్ట్ అనేది పెట్టవలసి వస్తుంది. కాబట్టి మీరు మాన్యువల్గా ఈ రెంట్ని కూడా మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ సపోజ్ నేను ఇప్పుడు బేసిక్ పే మార్చాను, బేసిక్ పే మార్చితే దాని తగ్గట్టుగా అంటే ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే మనం టోటల్ హెచ్ఆర్ఏని క్లెయిమ్ చేయడానికి రెంట్ ఎంత పెట్టాలనేది ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ చేసేస్తుంది. ఇక్కడ ఈ ఎంప్లాయీస్ సంబంధించి హెచ్ఆర్ఏని ఎగ్జామ్షన్ చేయడం కోసం మంత్లీ రెంట్ అనేది 12,200గా సెట్ చేసింది ఈ సాఫ్ట్వేర్. ఇప్పుడు 12,200 అంటే ఇయర్లీ అనేసరికి 1 lakh దాటిపోయింది. కొంతమంది 1 lakh దాటితే పాన్ కార్డు పెట్టవలసి వస్తుంది కాబట్టి వారు 1 lakh లోపే ఉంచుకుంటారు. అలాంటప్పుడు మీరు మాన్యువల్గా ఇక్కడ 8,300 అని చెప్పేసి మీరు మాన్యువల్గా రెంట్ అనేది ఇచ్చేయచ్చు. అలా ఇస్తాం మూలాన మీకు ట్యాక్స్ కూడా ఆటోమేటిక్గా కొంత పెరుగుతుంది. అది మీ ఇష్టం అనమాట. ఈ విధంగా ఈ డేటా షీట్లో మనం మొత్తం ఇవ్వగానే ఆటోమేటిక్గా అనెక్సర్ 1 అని, అనెక్సర్ 2, ఫామ్ 16, ఫామ్ 16 బ్యాక్, ఫామ్ 10E రెంట్ రిసిప్ట్ అనేది ఆటోమేటిక్గా ఇవన్నీ ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతాయి. ఇప్పుడు అనెక్సర్ 1 దగ్గరికి వస్తే దీంట్లో అనెక్సర్ 1లో మనకి ఈ ఫైనాన్స్ ఇయర్కి సంబంధించి
నెలవారీగా ఎంతెంత శాలరీ వస్తుంది, ఎంత బేసిక్ పే, ఎంత డిఏ, ఎంత హెచ్ఆర్ఏ, అలా టోటల్గా ఈజీగా ఈ ఎనెక్స్ అనేది జనరేట్ అయిపోతుంది. అదేవిధంగా ఎనెక్స్ 2 అనేది ఇదే అనమాట మెయిన్ది. దీంట్లోనే ఇన్కమ్ ట్యాక్స్ క్యాల్కులేషన్ మొత్తం ఈ ఎనెక్స్ 2లోనే ఉంటుంది. ఈ ఎనెక్స్ 1లో మనకు టోటల్గా ఎంత శాలరీ వస్తుందని తెలిసిపోతుంది. టోటల్గా ఈ ఎంప్లాయీస్ సంబంధించి 6,20,563 రూపాయలు అని చెప్పేసి ఇక్కడ మనకి పడిపోయింది గ్రాస్. ఆ గ్రాస్ వచ్చేసి ఇక్కడ ఎనెక్స్ 2లో ఇక్కడ టోటల్ గ్రాస్ కింద పడింది. తర్వాత స్టాండర్డ్ డిడక్షన్ కింద 50,000 మైనస్ చేసింది. ఎంత మైనస్ అయింది ఇక్కడ వచ్చేసింది. అదేవిధంగా ఇక్కడ హెచ్ఆర్ఏని మైనస్ చేసి ఇక్కడ ఇచ్చేసింది. అదేవిధంగా ఇక్కడ ప్రొఫెషనల్ ట్యాక్స్ని మైనస్ చేసింది. అదేవిధంగా ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో మనం 80cc2 కింద మనకి సిపిఎస్ సంబంధించి గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది కదా. ఆ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ కూడా మనం ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ఇక్కడ ఖచ్చితంగా చూపించాలి. ఇలా 80cc2లో మనం గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ చూపించేసి దానిని మరలా డిడక్షన్స్లోకి వచ్చేసి ఆ అమౌంట్ని ఇక్కడ మనం మైనస్ చేసుకోవచ్చు. అసలు ఈ ఎనెక్స్ 2లో ఉన్న క్యాలిక్యులేషన్ గురించి ఆలోచించవసరం లేదు, ఎందుకంటే ఈ క్యాలిక్యులేషన్ మొత్తం ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఫైనల్గా మనకి ఎంత నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఉందనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇదేనమాట. దీనిని బట్టే మనకి ఎంత ట్యాక్స్ పడుతుంది, ఏ స్లాబ్లో ఉంటాం అనేది మనకి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఎంప్లాయీస్ సంబంధించి 3,87,590 అనేది నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్గా ఐడెంటిఫై అయింది. అంటే నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ 5 lakhs లోపు ఎలాంటి ట్యాక్స్ ఉండదు కాబట్టి ఇక్కడ నో ట్యాక్స్ అని చెప్పి వచ్చేసింది. సపోజ్ ఇప్పుడు నేను వాల్యూస్ని మార్చేస్తాను. ఇక్కడ సపోజ్ నేను ఇప్పుడు బేసిక్ పేని ఎక్కువ పెట్టాను. ఇలా ఎక్కువ పెడతాం వలన ఇప్పుడు ట్యాక్సిబుల్ ఇన్కమ్ అనేది 5,33,000కి వెళ్ళింది. ఈ 5,33,000కి వెళ్తాం వలన అంటే గవర్నమెంట్ వారు రిబేట్ ఇస్తున్నారు కదా. 5 లక్షల లోపు ఉంటే 12,500 రిబేట్ ఇస్తారు. 5 లక్షలు దాటితే మాత్రం రిబేట్ అనేది వర్తించదు. కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా ఈ 12,500 ప్లస్ అదనంగా ఇంకెంత ట్యాక్స్ కట్టాలి అనేది ఇక్కడ మనకి ట్యాక్స్ అనేది ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ అయిపోతుంది. ట్యాక్సిబుల్ ఇన్కమ్ అనేది 5 lakhs లోపు వచ్చిన వారికి మాత్రం చాలా యూజ్ఫుల్ బెనిఫిట్గా ఉంటుంది ఈ సంవత్సరం. ఈ విధంగా ఈ సాఫ్ట్వేర్ను ఉపయోగించి మన యొక్క ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఈ విధంగా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఫామ్ 16 అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. ఈ ఫామ్ 16 సంబంధించి ఈ బ్యాక్ పేజ్ కూడా ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. అదేవిధంగా 10E సంబంధించి ఎవరికైనా అప్లికబుల్ అయితే వారు మాత్రమే ఈ ప్రింట్అవుట్ అనేది డీడీఓ గారికి ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా వారు దీని ప్రింట్అవుట్ అనేది తీసుకోవాల్సిన లేదు. అది ఆటోమేటిక్గా ఈ రెంట్ రిసిప్ట్ కూడా ఇక్కడ జనరేట్ అయిపోతుంది. మీరు ఇక్కడ రెంట్ అడ్రస్ వద్ద మీరు రెంట్ అడ్రస్ని ఇక్కడ మాన్యువల్గా టైప్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా కేఎస్ ప్రసాద్ గారి యొక్క సాఫ్ట్వేర్ను ఉపయోగించి మనకి ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఈ విధంగా ఎగ్జాక్ట్గా మనం క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ సాఫ్ట్వేర్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ కానీ సందేహాలు కానీ ఇంకేమైనా ఉంటే మీరు కామెంట్స్లో పోస్ట్ చేస్తే దానికి సంబంధించి రిప్లై అనేది ఇవ్వబడుతుంది.